నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు భరోసానిస్తున్నాయన్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఎప్పుడో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రారంభించి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాంట్రాక్టర్లు సకాలంలో నాణ్యతతో కూడిన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి నాణ్యతా లోపం లేకుండా చూడాలన్నారు కూనంనేని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కూనంనేని. ఆ రోజుల్లో కట్టించిన ఇళ్ళు ఉండేవి. అవి ఏ మేరకు వర్షాలు వచ్చినా, చిన్న వర్షాలు వచ్చినా వీళ్ళని పునరావాస కేంద్రాల్లోకి తరలించవలసిన అవసరం ఉండేది. ఆ విధంగా తరలించబడుతున్నటువంటి కుటుంబాలు ఇక్కడ ఒక చోట మాత్రమే ఉన్నాయి. ఈ సందర్భంగా మన కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వాళ్ళందరూ కూడా సౌహృదయంతో అర్థం చేసుకుని మీకు ఇళ్ళు ఇవ్వటం అనేది 16 ఇంకొక 6 మొత్తం 22 ఇళ్ళు పేదవాళ్ళు, రిక్షా దొక్కునేవాళ్ళు మీకు ఇళ్ళు రావటం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది. ఎందువల్లంటే అచ్చమైనటువంటి నిరుపేదలు మీరందరూ. అదేవిధంగా ఈ సందర్భం మన ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఆగిపోయినటువంటి ఇళ్ల స్కీమ్ని చాలా సంవత్సరాల తర్వాత తిరిగి ప్రవేశపెట్టడం, మనకి 3,500 మన నియోజకవర్గానికి ఇవ్వటం జరిగింది. ఇంకా కొన్ని అదనంగా ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఉంటాయి, నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటాయి. ఆ విధంగా ఇల్లు పేదవాళ్ళకి అంటే అందరికి ఒకసారి రావటం సాధ్యం కాదు. ఏ ప్రభుత్వమైనా కూడా అందరికి ఒకసారి ఇవ్వలేదు కూడా. సరే ఉన్న మేరకు స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ పోతే నెక్స్ట్ దాని వాడు ఇంకో సంవత్సరం అట్లా చేయటం జరుగుతుంది. ఆ విధంగా ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ